జలధారా ప్రియశివ. శివుడంటే జలధారా ప్రియుడు. నీళ్లతో అభిషేకిస్తే నేను బ్రహ్మానందం పొందుతాను, అందువల్ల నా మనస్సు కరిగింది, కోరుకోండి అనగా ఏం కావాలో కోరుకోండి అనగా వాళ్ళు ఏమన్నారు, భూలోకంలో మానవులు సర్పదోషాలతో బాధపడుతున్నారు, ఆ సర్పదోష విముక్తికి మాకు ఒక ఉపాస్య దేవతని ప్రసాదించు అని కోరారు. కోరగానే శివుడు టక్కున తన మనస్సంకల్పంతో మనస్సులో నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. శివుడి మనస్సు నుంచి పుట్టిన ఆవిడే మానసాదేవి అని పిలువబడింది. ఆ తర్వాత ఆవిడ కశ్యపుడి శరీరంలో ప్రవేశించి పుట్టింది, అందుకే కశ్యపి అని పిలువబడింది. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బయటకు వచ్చింది, అందుకే ఆవిడకి బ్రహ్మాణి అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి భూలోకంలో జరత్కారు అనే పేరుతో వాసుకి ఆదిశేషుడికి చెల్లెలుగా కద్రువకి కశ్యపుడికి పుట్టింది. ఈ విధంగా కశ్యప ప్రజాపతికి కద్రువకి కూతురుగా జరత్కారు